అందరికీ నమస్కారం. నేను మీ త్రిపురేశ్వర్. మన తత్వమసి మీడియాలో ఈరోజు మనకి హోమ్ థియేటర్ అంటే ఏంటో చాలా మందికి తెలీదు. అసలు ఒకప్పుడు హోమ్ థియేటర్ అంటే చాలా డబ్బున్న వాళ్ళ ఇళ్ళలో ఒక థియేటర్ సెటప్ చేసుకొని చూస్తారు అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు హోమ్ థియేటర్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి, మనకి అందరికీ కూడా అవైలబిలిటీలోకొచ్చింది. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ థియేటర్స్‌ని ఒక 6, 7 ఇయర్స్‌గా హోమ్ థియేటర్‌లని సెటప్ చేస్తూ హోమ్ థియేటర్ సర్వీసెస్‌తో పాటు ఎలక్ట్రికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్న సూర్య గారు విశ్వతేజ ఎంటర్‌ప్రైజెస్. సో, మనకు గెస్ట్‌గా వచ్చారు ఈరోజు. ఐ వెల్కమ్ సూర్య గారు. మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీ ఇంట్రడక్షన్. నమస్తే అండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ త్రిపురేశ్వర్ గారు. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మీరు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా అందరికీ అవగాహన వచ్చే విధంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా నేను ఈరోజు మీకు ఒక మంచి అందరికి మీకే కాదు మనందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అనేది నేను ఇవ్వగలుగుతాను. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఓకే. సో, అయితే సూర్య గారు ఇప్పుడు మీ యూఎస్‌పీ వచ్చేసి హోమ్ థియేటర్ అని చెప్పారు. కరెక్ట్. సో, అసలు వాట్ ఈస్ హోమ్ థియేటర్ ఎగ్జాక్ట్‌లీ? యాహ్! ఆహ్, మంచి క్వెషన్ అడిగారండి. హోమ్ థియేటర్ అనంటే ఇట్స్ ఎ రెప్లికా ఆఫ్ ఒక మల్టీప్లెక్స్. ఒక మల్టీప్లెక్స్ మనం మూవీ చూడడానికి వెళ్ళేటప్పుడు ఏదైతే మనం ఫీల్ అవుతామో, ఆ కంప్లీట్ సెటప్‌ని మనం ఇంట్లో ఒక డెడికేటెడ్ రూమ్ గాని, లేదు మనకున్నటువంటి స్పేస్‌లోనే మనం అడ్జస్ట్ చేసుకొని, మనం ఇన్‌స్టాల్ చేసుకుంటే గనక, ఆ ఫీల్ అనేది, ఆ థియేటర్ ఫీల్ అనేది మన ఇంట్లో పొందడాన్ని హోమ్ థియేటర్ అని అంటాం. ఓకే. అంటే ఇప్పుడు రీసెంట్‌గా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడో అది ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా చూసాను. 100 ఇంచెస్ టీవీస్ ఏవో వచ్చినాయి. సో, అంత పెద్ద టీవీకి ఏదో స్పీకర్‌లు అవి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అని చూసాను. సో, అదేనా హోమ్ థియేటర్ అంటే? నాట్ ఎగ్జాక్ట్‌లీ అది కాదు. ఓకే. అది ఓన్లీ సౌండ్ సిస్టమ్. హ్మ్. అంటే మనకి టీవీలో ఇన్‌బిల్ట్ ఏంటనంటే, మనకి ఊఫర్ గాని, మిడ్ రేంజ్ స్పీకర్స్ గాని, ట్వీటర్స్ గాని ఇలాంటివన్నీ ప్లేస్ చేయడానికి స్పేస్ ఉండదు. అవును. ఓన్లీ నార్మల్‌గా కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ టీవీస్ ఏదైతే ఉంటాయో, అవి చాలా ఇప్పుడు థిన్ మోడల్ వస్తున్నాయి. అవును. అంటే లైక్ ఒక 9 థిక్‌నెస్‌లోనే టీవీలొచ్చేస్తున్నాయి. సో, అడ్వాన్స్‌డ్ వెర్షన్స్ ఇప్పుడు క్యూఎల్ఈడీ వచ్చింది, ఓఎల్ఈడీ వచ్చింది, ఎల్ఈడీ వచ్చింది. ఇలా ఫార్మాట్స్ డే బై డే మారుతున్నాయి. హ్మ్. సో, టెక్నాలజీ పరంగా, విజువలైజ్ పరంగా డెవలప్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఆడియో కోసం అని చెప్పి దే ఆర్ డెవలపింగ్ దట్ కంప్లీట్ డాల్బీ డిజిటల్, డాల్బీ అట్మాస్ ఫార్మాట్స్ ప్లే అవ్వడానికి, ఆ సౌండ్ అవుట్‌పుట్ రావటం కోసం సోర్సింగ్ అనేది ఇస్తారు. ఓకే. సో, దాన్ని డిజిటల్ సిగ్నల్స్ అంటాం. ఆ హ్మ్. డిజిటల్ సిగ్నల్స్‌లో మనకేంటంటే ఆప్టికల్ ద్వారా గాని, హెచ్‌డీఎంఐ, ఈఆర్‌సీ ద్వారా గాని మనం అవుట్‌పుట్ తీసుకోవచ్చు. ఓకే. కానీ అది ప్లే అవ్వాలంటే దానికి తగ్గ సౌండ్ సిస్టమ్ ఉంటుంది చూసారా? ఇప్పుడు అవును. మీరన్నట్టు ఇందాకల 5.1 సౌండ్ సిస్టమ్, ఆ! 7. ఇట్స్ ఓన్లీ సౌండ్ సిస్టమ్. ఇట్స్ నాట్ థియేటర్. సో, మరి ఆన్‌లైన్‌లో మనం సెర్చ్ చేసినప్పుడల్లా సౌండ్ బార్ అని కనిపిస్తది. సౌండ్ బార్ అంటే మనకు జనరల్‌గా ఒక పెద్ద స్పీకరు అవి కనిపిస్తూ ఉంటాయి. హోమ్ థియేటర్ అని సెర్చ్ చేసామంటే అవే కనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్. సో, మీరేమంటారంటే టీవీకి కనెక్ట్ చేసుకొని, స్పీకర్‌లు కనెక్ట్ చేసుకొని హోమ్ థియేటర్ అంటున్నారు. అది కాదంటున్నారు. హ్మ్. మీరెలా చేస్తారు అసలు? హోమ్ థియేటర్ అంటే మీరు చేసే సెటప్ ఎలా ఉంటది? కరెక్ట్. మనకి మనం ఇచ్చేటటువంటి సెటప్ ఎలా ఉంటుందనంటే, ఒక డెడికేటెడ్ రూమ్ ఉంటే, హ్మ్. అంటే ఆ డెడికేటెడ్ రూమ్ కానీ, లేదు మనం రెగ్యులర్‌గా మనం యూజ్ చేసుకునేటటువంటి కమర్షియల్ అదే మన ఓకే. మన ఇంట్లో స్పేస్ అయినా కావచ్చు. సో, అక్కడ మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు సేమ్ లైక్ మనకి థియేటర్‌లో ఎలా అయితే ఉంటుంది ఒక ప్రొజెక్టర్, అవును. స్క్రీన్ దాంతో పాటు ఏంటనంటే మనకి రిక్వైర్డ్ అంటే ఆ రూమ్ సైజ్‌ని బట్టి, హ్మ్. మనకున్న స్పేస్ సైజ్‌ని బట్టి అక్కడ ఎంత అవుట్‌పుట్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ పెట్టాలి. సో, అది మనకి డాల్బీ డిజిటలా, డాల్బీ సరౌండింగా, డాల్బీ అట్మాసా ఏ టైప్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ అనేది మనం అక్కడ పెడుతున్నాం. హ్మ్. సో, అప్పుడు మనకేంటంటే ఆ థియేటర్ కమర్షియల్ మల్టీప్లెక్సెస్‌లో మనం ఎలాంటైతే ఫీలింగ్ వస్తుందో మనకి, ఆ ఫీలింగ్‌ని మనం ఇంట్లో క్రియేట్ చేసుకుంటాం. సో, అంటే సేమ్ మనకు వెనకాల నుంచి సీట్ పైనుంచి కనిపిస్తా ఉంటది. ఇట్లా లైట్ కరెక్ట్. ఒకటి ఫ్లోట్ అవుతున్నట్టుగా. కరెక్ట్. సో, అలాగా ఒక ప్రొజెక్టర్ ప్రొజెక్టర్ సెటప్ చేసి పెడతాము. ముందర ఒక స్క్రీను. కరెక్ట్. సో, సేమ్ థియేటర్‌లో చూసిన ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది రావచ్చు. వస్తుందన్నమాట. ఇట్స్ కాల్డ్ హోమ్ థియేటర్. సో, మనం బయటకి వెళ్లి పరుగులు పెట్టకుండా మన ఇంట్లోనే మనం ఒక థియేటర్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అచ్చా! సో, సౌండ్ స్పీకర్స్ అవన్నీ కూడా మీరు ఆహ్, మనం సజెస్ట్ చేస్తాం. సజెస్ట్ చేస్తారు. కరెక్ట్. సో, ఏ బ్రాండ్ కావాలంటే అది తీసుకొచ్చి పెడతారా? కరెక్ట్. ఓకే. ఇప్పుడు మనము డెడికేటెడ్ స్పేస్ అని మీరంటున్నారు. అవునండి. సో, డెడికేటెడ్ స్పేస్ అంటే జనరల్‌గా అంటే హాల్‌లో పెట్టుకోవడానికే చూస్తారు. హాల్‌లో కూర్చొని హ్మ్. టీవీ చూస్తూ ఉంటాం మనం. హ్మ్. సో, ఇప్పుడు ఆ హాల్ ఆల్రెడీ కన్‌స్ట్రక్ట్ అయిపోయిన వాళ్ళ సంగతి ఓకే. ఇప్పుడు ఒకవేళ కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళుంటారు. అవును. సో, వాళ్ళకి ఎలాంటి రికమెండేషన్స్ చెప్తారు మీరు? తప్పకుండా.
ఇప్పుడు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ అయి ఉన్నటువంటి ఇళ్లల్లో అయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బీహెచ్‌కే అనుకోండి. అందులో ఒక రూమ్ ఒక బెడ్‌రూమ్‌ని మనం ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అలాగే ఒకవేళ న్యూలీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. హ్మ్. వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇల్లు కంప్లీట్ అయ్యే టైం కల్లా థియేటర్ కూడా పెట్టుకోవాలనేటువంటి వాళ్ళకొక ఆహ్, ఆహ్, వాళ్ళకనిపించిందనుకో పెట్టుకుందామని ఒక ఆలోచన అనుకున్నారనుకోండి. ఆలోచన ఏమన్నుండొచ్చు. ఉంది అనుకుందాం. అప్పుడు వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. ఏంటనంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉండేటప్పుడు స్పీకర్ కేబులింగ్ వైర్స్ కానియండి, హ్మ్. అలాగే మన 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 తాలూకా స్పీకర్ సిస్టమ్స్ పెట్టుకునేటప్పుడు దాని తాలూకా ఏవిఆర్ గాని, యాంప్లిఫైయర్ గానియండి, యాంప్లిఫికేషన్ వీటన్నిటికి కావాల్సిన పవర్ సప్లైస్. అలాగే ఓకే. ప్రొజెక్టర్‌కి కావాల్సిన పవర్ సప్లై. హ్మ్. అలాగే ప్రొజెక్టర్ నుంచి మనకి సిస్టమ్ నుంచి మనకి అవుట్‌పుట్ కేబుల్స్ వస్తాయి. ఓకే. వీడియో అవుట్‌పుట్ కేబుల్ అని, అలాగే ఆడియో అవుట్‌పుట్ కేబుల్స్ అని. హ్మ్. సో, వీటన్నిటికి కూడా మనం ప్రీ ప్లాన్డ్‌గా గనక మనం పైప్‌లైన్ తీసుకొని, దాంట్లో నుంచి వైరింగ్ అనేది ముందుగానే తీసి పెట్టేసుకున్నట్లయితే గనక, హ్మ్. ఇన్ ఫ్యూచర్‌లో మనకేంటి హౌస్ కంప్లీట్ అయ్యేటప్పటికల్లా మనకి బయటకి ఎక్కడ వైర్ అనేది కనపడదు. కనపడదు. ఓకే. సో, ఇట్స్ లైక్ మన మల్టీప్లెక్స్ థియేటర్స్. ఇప్పుడు వాళ్ళేంటంటే ముందుగా వాళ్ళు అకౌస్టిక్ చేసుకునేటప్పుడు సౌండ్ ప్రూఫింగ్ చేసే ముందే హ్మ్. వాళ్ళు కేబుల్స్ అన్ని లాగేస్తారు. ఓకే. కేబుల్స్ అన్ని పెట్టేసిన తర్వాత అప్పుడు స్పీకర్ ఇన్‌స్టాలేషన్ చేస్తారు. హ్మ్. సేమ్ ప్రాసెస్ మనం హోమ్ థియేటర్స్‌లో మన పర్సనల్ హోమ్ థియేటర్స్‌లో కూడా మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు రీసెంట్‌గా నేనేదో మన ఒక ఆన్‌లైన్‌లో దాంట్లో ప్లాట్‌ఫార్మ్‌లో చూసాను. పేరు అవసరం లేదు గానీ, 7,000కి, 8,000కి ప్రొజెక్టర్‌లని జెప్పేసి అమ్ముతున్నారు. సో, వాటిని గూడా తీసుకెళ్ళిపోయి వాడుతున్నారు. సో, అది ఎంతవరకు మనకు యూజ్ లేదండి. అవ్వచ్చంటారు? మంచి క్వెషన్. హ్మ్. మనకేంటనంటే ఇప్పుడు టీవీస్‌లో మనకెలా అయితే బేసిక్ నార్మల్ ఎల్‌ఈడీ టీవీ హ్మ్. ఉంటాయి. దాని తర్వాత ఆండ్రాయిడ్ వెర్షన్స్ వచ్చినాయి. తర్వాత వెబ్ ఓఎస్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఎలా అయితే వచ్చాయో, హ్మ్. అదే విధంగా మనకు ప్రొజెక్టర్స్‌లో కూడా బేసిక్ ప్రొజెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 720 పిక్సెల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. మనకి దాంట్లో మనకి థియేటర్ ఫీల్ అనేది రాదు. హ్మ్. ఇట్స్ లైక్ ఓకే. ఆ చిన్న ప్రొజెక్టర్స్‌లో మనకేంటనంటే మనం కమర్షియల్‌గా మన ప్రెజెంటేషన్స్ గాని, లేదు ఎప్పుడైనా అప్పుడప్పుడు జస్ట్ ఫర్ టైమ్ పాస్ ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని ఏదైనా ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటాము పెద్ద స్క్రీన్ మీద. ఓకే. సో, మనం అందులో అలాంటి వాటిని ఉపయోగించొచ్చు. పర్టిక్యులర్‌గా డెడికేటెడ్ హోమ్ థియేటర్‌లో అనేటప్పటికల్లా మనం కంపల్సరీ ఒక హై ఎండ్ 4K అల్ట్రా హెచ్‌డి హ్మ్. ప్రొజెక్టర్స్‌ని మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే. ఎందువలనంటే ఆ రిజల్యూషన్ మనకి అంటే థియేటర్‌లో మన స్క్రీన్ మీద వచ్చే రిజల్యూషన్ మనకు రావాలి. అప్పుడే అది మనకి థియేటర్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. హ్మ్. అప్పుడు హై ఎండ్ ప్రొజెక్టర్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఇందాక మీరు చెప్పారు కస్టమైజ్డ్ చేసిస్తానని అన్నారు. కరెక్ట్ అండి. సో, ఇప్పుడు కస్టమైజ్డ్ వచ్చేసరికి ఇప్పుడు బ్రాండెడ్‌వి అడుగుతూ ఉంటారు. మీరు కూడా మ్యానుఫ్యాక్చరరే కదా! అవునండి. సో, మీ ప్రొడక్ట్‌కి బ్రాండెడ్ అని వాళ్ళు అంటే అడ్వర్టైజింగ్ ఎక్కువ చేసుకుంటే బ్రాండ్ అంటుంటాం జనరల్‌గా. అవును. జనరల్‌గా బ్రాండ్ అంటే అవును. ఎక్కువ అడ్వర్టైజ్‌మెంట్ చేసుకున్నవాడు బ్రాండ్ అవుతాడు. అవును. అడ్వర్టైజ్‌మెంట్ తక్కువ చేసుకున్నవాడు నాన్ బ్రాండ్ కింద పడిపోతాడు. అవును. లోకల్ బ్రాండ్ అని ఏదో చెప్తూ ఉంటారు. సో, మీ ప్రొడక్ట్‌కి ఆ బ్రాండ్‌కి కంపారిజన్ చేసుకున్నప్పుడు, మీ ప్రొడక్ట్‌ని రికమెండేషన్ చేయాలి అని అన్నప్పుడు, లేదా మీ ప్రొడక్ట్ నేను కొనుక్కోవాలి అని అంటే, దాన్ని మీరెలాగా చెప్తారు నాకు? తప్పకుండా. మనకేంటంటే ఇప్పుడు ఇందాకల మీరు చెప్పినట్టుగా మనం ఎక్కువగా మనం మీడియాలో ప్రమోషన్స్ చేస్తూ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా ఏంటంటే మన తాలూకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశ్వదేశ ఎంటర్‌ప్రైజెస్ మన ఆర్గనైజేషన్ ఉంది. మన బ్రాండ్ వచ్చేసి వీటేజ్. హ్మ్. సో, వీటేజ్ బ్రాండింగ్‌ని నేను పదే పదే మీడియాలో నేను టెలికాస్ట్ చేయడం వల్ల అది బ్రాండింగ్ అనేది ఒక మనకి రిజిస్టర్డ్ అయిపోతుంది. అవును. సో, మనం కూడా మన బ్రాండ్‌ని రిజిస్టర్ చేసుకున్నాము. సో, మనం ఇచ్చేటప్పుడు మన ప్రొజెక్టర్స్ అంటే మన ఓన్ వీటేజ్ లోగోతో మన ప్రొజెక్టర్స్ ఉంటాయి. సో, ఇట్స్ అన్ ఈక్వలెంట్ టు మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ బ్రాండ్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. హ్మ్. సో, ఒక 4K ప్రొజెక్టర్స్ అనేది మార్కెట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. హ్మ్. సో, కస్టమర్ చాయిస్. ఒకవేళ మనదేంటనంటే మనం బడ్జెట్‌లో తీసుకొనొస్తున్నాం. హ్మ్. సో, మనం అడ్వర్టైజ్‌మెంట్స్‌కి, మీడియాస్‌కి, న్యూస్ పేపర్స్‌కి వీటికి ఖర్చు పెట్టే కన్నా, మనకి వచ్చేటటువంటి బడ్జెట్‌లో ది బెస్ట్ ప్రొజెక్టర్, ది బెస్ట్ రిజల్యూషన్స్‌తోని మనం లాంచ్ చేసాం. ఓకే. సో, మన దగ్గర హై ఎండ్ ప్రొజెక్టర్ వచ్చేసి మనకిప్పుడు 35,000 ఇప్పుడు మార్కెట్‌లో మనం ఇప్పుడు ఇస్తున్నాం. హ్మ్. సో, 35,000 నుంచి 40,000 రేషియోలో. ఓకే. సో, దాంట్లో మనకేంటంటే హై ఎండ్ పిక్సెల్స్, హై ఎండ్ రిజల్యూషన్స్ అండ్ అలాగే కంప్లీట్ అడ్వాన్స్డ్ డీఎస్‌పీ చిప్‌సెట్ టెక్నాలజీ అండ్ ఏఐ టెక్నాలజీ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేసాం. హుహు. సో, అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్ అన్నమాట. ఇట్స్ ఎ గేమింగ్ ప్రొజెక్టర్. ఓకే. సో, వి కెన్ ప్లేస్టేషన్ 5, ప్లేస్టేషన్ 4 కూడా మనం గేమింగ్ చేసుకోవచ్చు. గేమింగ్ ప్లే చేసుకోవచ్చు మన ప్రొజెక్టర్స్‌తో. ప్రొజెక్టర్‌తో కనెక్ట్ కనెక్ట్ చేసుకొని చేసుకొని చేసుకోవచ్చు. సో, ఓకే. మల్టిపుల్ డివైస్ కనెక్టివిటీ ఆప్షన్స్ హ్మ్. మన ప్రొజెక్టర్స్‌లో. హ్మ్. సో, ది బడ్జెట్‌లో వస్తుంది. సో, వి ఆర్ టార్గెటింగ్ టు ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. హ్మ్. సో, వై కాంట్ వి ఎంజాయ్ ది థియేటర్ ఎట్ అవర్ హోమ్? కరెక్ట్. సో, అనే క్వెషన్ వచ్చిన తర్వాత మనము ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. హ్మ్. అలాగే మీరడిగిన స్పీకర్స్. హ్మ్. సో, మనం యూజ్ చేసేటటువంటి సరౌండింగ్ స్పీకర్స్ కావచ్చు, మిడ్ రేంజ్ స్పీకర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏంటంటే వి ఆర్ యూజింగ్ జీప్ ఇంటర్నేషనల్ క్వాలిటీ.
ఓకే. జీప్ ఇంటర్నేషనల్ అంటే మనకి స్పీకర్స్ మార్కెట్‌లో అవైలబిలిటీ ఉంటుంది. హ్మ్. అలాగే సబూఫర్స్‌కి వచ్చేటప్పటికల్లా మనం రెప్లికా ఏది యూజ్ చేయము. మనం ఒరిజినల్ జేబీఎల్ సబూఫర్స్‌ని మనం ప్రొవైడ్ చేస్తాం. హుహు. ఓకే. ఒరిజినల్ జేబీఎల్ సబూఫర్స్ ప్రొవైడ్ చేస్తాం. హ్మ్. సో, ఎందుకు జేబీఎల్ మీకు అనిపించొచ్చు. అంటే జేబీఎల్‌లో వచ్చేటటువంటి హార్డ్ బేస్ గాని, సాఫ్ట్ బేస్ గాని చాలా క్లియర్‌గా ఎంతవరకు బేస్ పంచ్ అనేది రావాలి అనే మూవీ తాలూకా మూవ్‌మెంట్ సిట్యుయేషన్స్‌ని బట్టి మనకు అంతే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, అందువల్ల ఏంటంటే మనం జేబీఎల్‌లో ఉన్నటువంటి క్వాలిటీని మనం ఎక్కువగా రిఫర్ చేస్తామనమాట. అలాగే దాంతో పాటు దానికి కావాల్సిన వుడెన్ బాక్సెస్ ఏదైతే ఆ వూఫర్స్ పెట్టడానికి హ్మ్. అది మనం 18 ఎంఎం, 22 ఎంఎం వుడెన్ ఎండీఎఫ్ షీట్స్ వాడి మన కార్పెంటర్స్ ఉన్నారు. సో, ఫినిషింగ్ గూడా ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్‌లో ఎక్స్ బ్రాండ్ ఫినిషింగ్ ఎంత సాఫ్ట్, ఎంత స్మూత్ ఫినిషింగ్ వస్తుందో అదే స్మూత్ ఫినిష్‌తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. హ్మ్. సో, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో, అది అందరికి అందుబాటులో ఉంటుంది. సో, జనరల్‌గా మీరు అడ్వర్‌టైజ్‌మెంట్స్ తక్కువ చేస్తారు కాబట్టి, ప్రొడక్ట్ తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. ఇవ్వగలుగుతున్నాం. అంతే. అంతే. మరి సౌండ్ సిస్టమ్ ఉంది. 5.1, 7.1 అని ఇంకేదో వింటూ ఉంటాం. అసలు ఆ సౌండ్ సిస్టమ్‌లో డిఫరెన్సెస్ ఏముంటాయి అసలు? అవి మనం ఛానెల్స్ అంటామండి. ఓకే. ఆడియో ట్రాక్ ఛానెల్స్ అంటాం. హ్మ్. అంటే 5.1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5.1 తీసుకుందాం. హ్మ్. 5.1 అనంటే మొత్తం దాంట్లో మనకి 5 ట్రాక్స్ వస్తాయి. ఓకే. సో, మనం ఎప్పుడైతే ఒరిజినల్ వీడియో మనం షూట్ చేసినప్పుడు దాని తాలూకా ఆడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా కూడా 5 డిఫరెంట్ ఛానెల్స్‌లోని ఏ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడెక్కడ అవుట్‌పుట్ రావాలి అనే దాన్ని బట్టి ఫార్మాట్ అనేది వాళ్ళు రికార్డ్ చేస్తారు. సో, ఆ ఒరిజినల్ ఫార్మాట్ మనం ప్లే చేసినప్పుడు సెంటర్ స్పీకర్‌లో నుంచి వాయిస్ ఓవర్ వస్తుంది. అలాగే లెఫ్ట్, రైట్ స్పీకర్స్‌లో నుంచి బ్యాక్‌గ్రౌండ్ అంటే మనకి కనిపించినటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడే మాటలొస్తూ ఉంటాయి. హుహు. అలాగే మనకి రేర్ లెఫ్ట్, రైట్ అంటాం. మన బ్యాక్ సైడ్ అవును. ఉంటాయి. అవును. సో, వాటిల్లో నుంచి ఏంటంటే మనకి ఏదైనా బుల్లెట్ ఫైర్ అయినా గానియండి, లేదా ఒక వెహికల్ ఫాస్ట్‌గా వెళ్తూ టర్న్ అయ్యేటప్పుడు గానియండి. హ్మ్. సో, అది ఏంటంటే మనకి ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయ్యి అది మనకి మన రేర్ స్పీకర్స్ నుంచి అవుట్‌పుట్ వచ్చి మళ్ళా సెంటర్‌లో ఎండ్ అవుతుంది. అచ్చా! సో, ఇట్స్ కాల్డ్ 5.1 సరౌండ్ సిస్టమ్ అని అంటాం. సౌండ్ సిస్టమ్ అని అంటాం. మరి డాల్బీ అట్మాస్ అంటే ఏంటి? ఆ! మనకేంటంటే ఇట్స్ ఆడియో ఫార్మాట్స్. లైక్ మనకి ఆహా! స్టార్టింగ్‌లో మనకి డాల్బీ వచ్చింది. దాని తర్వాత డాల్బీ డీటీఎస్ వచ్చింది. అవును. దాని తర్వాత డాల్బీ ఎక్స్ సరౌండింగ్ వచ్చింది. అవును. దాని తర్వాత మళ్ళా మనకి డాల్బీ 3డీఎక్స్ సరౌండ్ అని వచ్చింది. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే డాల్బీ అట్మాస్. అచ్చా! అంటే ఏం లేదు. అంటే మనకి మన తాలూకా మనం చూసేటటువంటి వీడియో హ్మ్. విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రియలిస్టిక్‌గా ప్రెజెంట్ చేసేది డాల్బీ అట్మాస్. నేను హ్మ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 5.1 సెటప్‌తో పాటు 5.1.2 అని అంటాం. అంటే మనకి సీలింగ్‌లో త్రో అవే స్పీకర్స్ ఓ 2 పెడతారు. అట్మాస్ స్పీకర్స్ అంటాం వాటిల్ని. అచ్చా! సో, ఈ అట్మాస్ స్పీకర్స్ ఏం చేస్తాయి? మనకి ఆకాశంలో ఏదైనా పక్షులు వెళ్ళేటప్పుడు ఆ పక్షులు అరిచాయనుకోండి. హ్మ్. ఆ వాయిస్ అనేది మనకి ఫ్రంట్ స్పీకర్స్‌లో గాని, లెఫ్ట్‌లో గాని, రైట్‌లో గాని ఎక్కడ రావు. మనకి సీలింగ్ నుంచే వస్తుంది. అలాగే హుహు. వర్షం పడేటప్పుడు వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పైనుంచి పడుతుంది. ఆకాశం నుంచి వస్తుంది. అవును. సో, పైనుంచి వర్షం పడేటప్పుడు రియలిస్టిక్‌గా ఆ వర్షం అనేది నిజంగానే మన మన పైనుంచి మన నెత్తి మీద నుంచి మనకి టచ్ అయ్యే విధంగా అంటే ఆ ఫీల్ అనేది కలుగుతుందనమాట. అంటే ఒక రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకి ప్లే చేస్తుంది. వాటినే మనమేంటంటే ఫైరింగ్ స్పీకర్స్ అంటాం. అచ్చా! ఫైరింగ్ స్పీకర్స్ అంటాం. అట్మాస్ ఫైరింగ్ స్పీకర్స్ అంటాం. హ్మ్. సో, అవి సీలింగ్‌లోనే ఇన్‌స్టాలేషన్ చేస్తాం. హ్మ్. సో, బ్యాక్ ఎండ్‌లో అంటే బయట నేచర్‌లో జరిగేటటువంటి సిట్యుయేషన్స్ కానియండి, లేదా ఒక హెలికాప్టర్ ఎళ్తుంది. ఒక ప్లేన్ ఎళ్తుంది. హ్మ్. సో, దాని సౌండ్ కూడా చాలా రియల్‌గా అది మనకి ఎప్పుడైతే మనకి ఫైరింగ్ స్పీకర్స్ నుంచి వచ్చేటప్పుడు మనం ఫీల్ అవుతాం. ఏంటి ఆ ఫ్లైట్‌లో నిజంగానే మనం కూర్చున్నామా? హుహు. ఓకే. సో, ఆ రియలిస్టిక్ అపియరెన్స్ అనేది మనకి వస్తుందనమాట. సో, ఇట్స్ కాల్డ్ అట్మాస్ ఫైరింగ్ స్పీకర్స్ అంటారు. సో, ఇవన్నీ జనరల్‌గా థియేటర్స్‌లో ఉండే సెటప్ మొత్తం సేమ్ టు సేమ్ మనకు ఇంటి దగ్గర మన సెట్ చేసి ఇస్తారు ఇంట్లో మీరు. కూడా చేసుకోవచ్చు మనం. సో, మనకు సీటింగ్ ఎక్కడ వేసుకోవాలి ఏంటి అవన్నీ మీరు గైడెన్స్ ఇస్తారా? 100% మనం గైడెన్స్ ఇస్తాము. ఎందుకనంటే మనకి ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామనంటే అంత 100% థియేటర్ టు థియేటర్ రెప్లికా మనకు కావాలనుకునేటప్పుడు హ్మ్. మనం కస్టమర్‌కి ఒక సలహా ఇస్తాం. ఓకే. ఒక డెడికేటెడ్ రూమ్ ఉంటే బావుంటుంది. హ్మ్. ఎందుకు డెడికేటెడ్ రూమ్? ఆ డెడికేటెడ్ రూమ్‌ని కంప్లీట్‌గా అకౌస్టిక్‌తోని సౌండ్ ప్రూఫింగ్ చేస్తాం. అలాగే ప్రాపర్ వైరింగ్ అంటే ఆ రూమ్ సైజ్‌ని బట్టి ఏ స్పీకర్ ఎక్కడ ప్లేస్‌మెంట్ చేయాలి? హ్మ్. సెంటర్ స్పీకర్ ఎక్కడ పెట్టాలి? లెఫ్ట్, రైట్ ఎక్కడ పెట్టాలి? అలాగే రేర్ స్పీకర్స్ ఎక్కడ పెట్టాలి? హ్మ్. అలాగే మనకి ఒకవేళ అట్మాస్ సౌండ్ సిస్టమే పెట్టుకున్నారనుకోండి. త్రోయింగ్ స్పీకర్స్ కూడా ఎక్కడ పెడితే అక్కడ సీలింగ్‌లో పెట్టాం. ఓకే. కరెక్ట్‌గా మన సీటింగ్ ఏరియా ఎక్కడొస్తుంది? సో, సీటింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్‌గా మన హెడ్ ఫోర్స్ నుంచి పైకి ఈక్వివలెంట్‌గా ఉండాలి. హ్మ్. అప్పుడే మనం ఆ సౌండ్ అనేది రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం ఫీల్ అవ్వచ్చు. ఫీల్ అవ్వచ్చు. మరి ఇప్పటి వరకు మీరు
ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు? ఎంతమందికి హోమ్ థియేటర్ సెటప్ చేసిచ్చారు? ఇప్పటి వరకు అప్రాక్సిమేట్‌లీ మనం ఒక 55-60 హోమ్ థియేటర్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసాము. అయితే మరి ఇన్ని ప్రాజెక్టుల్లో మీరు ఎక్కడెక్కడ చేశారు ఈ ప్రాజెక్టులన్నీ? లైక్ హైదరాబాద్, అలాగే బెంగుళూరు, అలాగే విశాఖపట్నం. సో, అలాగా మనం లాట్ ఆఫ్ ప్లేసెస్‌లో మనం పాన్ ఇండియా లెవెల్‌లో మనం చాలా వరకు మనం ప్లేసెస్ కవర్ చేశారు. చేసాము. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు బెంగుళూరు దాకా కూడా మీరు వెళ్లి చేశానంటున్నారు. యెస్. సో, ఇప్పుడు మనకిక్కడ కరీంనగరు, ఆదిలాబాదు లేకపోతే లోకల్‌లో అంటే మనకు విజయవాడ వాళ్ళు కావచ్చు మిమ్మల్ని అడిగారనుకోండి. అవునండి. సో, వాళ్ళకు సర్విస్ ఎలా ఇస్తారు మీరు? యెస్. మనకి వి హావ్ ఎ టీమ్. హ్మ్. సో, యాస్ పర్ కంపెనీ నార్మ్స్ మనం ఏదైతే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నామో, మనం హ్మ్. ఇచ్చినటువంటి ఎక్విప్‌మెంట్స్‌కి హ్మ్. లైక్ స్క్రీనింగ్ కావచ్చు, లేదా సౌండ్ సిస్టమ్‌కి కావచ్చు, లేదా ప్రొజెక్టర్‌కి కావచ్చు. ఓకే. సో, యాస్ పర్ యాక్చువల్స్ మన టీమ్ ఉంటారు. మన టెక్నికల్ టీమ్ ఉంటారు. హ్మ్. సో, మనం వాళ్ళకి సర్విస్ అనేది మనం 24/7 మనం సర్విస్ ప్రొవైడ్ చేస్తున్నాం. హ్మ్. సో, సర్విస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంటే ఆఫ్టర్ సేల్స్ సర్విస్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు. 100%. అయితే మీకిప్పుడు సెటప్ చేసుకోవాలనుకుంటే ఇప్పటివరకు ఎవరైనా ఓన్లీ పెద్ద సిటీస్ పేర్లే చెప్పారు మీరు. సో, అవునండి. అంటే నార్మల్‌గా ఇప్పుడు చాలా చోట్ల మనం చూసినట్లయితే ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో కూడా పబ్లికు అన్ని సర్వీసెస్‌ని యుటిలైజ్ చేసుకోవడం స్టార్ట్ అయింది. హ్మ్. సో, మనం ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ కూడా అప్లికేషన్స్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ మీదనే యూజ్ చేస్తున్నారు అందరూ. సో, మీ సర్వీస్ కూడా అలాగా ఏదన్నా చిన్న అంటే ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్న సిటీస్‌లో ఇచ్చారా? యెస్. 100% మనం ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఇప్పటిదాకా హైదరాబాద్ అన్నారు, బెంగుళూరు అన్నారు, వైజాగ్ అంటున్నారు. సో, ఓన్లీ ఆహ్, పెద్ద సిటీస్ వరకు మాత్రమే మీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా? అలా అని ఏం లేదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్మ్. హైదరాబాద్ సరౌండింగ్స్‌లో అంటే లైక్ మేడ్చల్, హ్మ్. కరీంనగర్, హ్మ్. సిద్దిపేట్ ఓకే. అలా ఎనీవేర్. ఉన్నారా ఎవరైనా కస్టమర్స్ మీ దగ్గర యాహ్! ఆల్రెడీ మనం ప్రొడక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్న తీసుకున్నారా? క్లయింట్స్ ఉన్నారండి. ఇక్కడ సిద్దిపేటలో ఉన్నా? సిద్దిపేటలో ఉన్నారు, కరీంనగర్‌లో ఉన్నారు. ఓకే. అలాగే మనకి మెదక్, హుహు. మెదక్ స్టేషన్ దాటి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ విల్లాస్ ఉన్నాయి ఇండిపెండెన్స్. సో, ఓకే. అక్కడ కూడా చేశాం మనం. అచ్చా! సో, ఇండిపెండెంట్ విల్లాస్ వరకు చేశారు. ఇప్పుడు అపార్ట్‌మెంట్‌లలో చేశారా ఎక్కడన్నా హైదరాబాద్‌లో? యాహ్! అపార్ట్మెంట్స్‌లో కూడా చేశామండి. అపార్ట్‌మెంట్‌లో కూడా అపార్ట్మెంట్స్‌లో చేశారు. కూడా మనం చేసాము. ఎగ్జిక్యూట్ చేసాము. అలాగే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి నాగోల్. హ్మ్. నాగోల్‌లో మనకొక క్లయింట్ ఉన్నారు. వాళ్ళదేంటంటే కంప్లీట్ 3 స్టోర్ బిల్డింగ్. ఆ! సో, అందులో కూడా మనం సెకండ్ ఫ్లోర్‌లో మనం వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాము సో, బిల్డింగ్స్. ఎలాంటి స్పేస్ ఉన్నా గూడా మీరు అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్‌ని అక్కడున్న అట్మాస్ఫియర్‌ని, అంబియన్స్‌ని బట్టి మీరు రెడీ చేసి ఇస్తారు థియేటర్. అవును. అవునండి. ఇప్పుడు కమర్షియల్‌గా గూడా రిక్వైర్మెంట్ ఉంటది. సో, హ్మ్. కొన్ని కంపెనీస్‌లో, ఆఫీస్‌లలో హ్మ్. సో, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటది. అవును. సో, మీరు అది గూడా చేసిస్తూ ఉంటారా? యాహ్! ఈవెన్ నాట్ ఓన్లీ డొమెస్టిక్ అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎవరైనా గనక వాళ్ళు హ్మ్. మనకి ఆపర్చునిటీ ఇస్తే గనక విశ్వతేజ్ ఎప్పుడు కూడా వి ఆర్ రెడీ టు ఎగ్జిక్యూట్. ఇప్పుడు చేసారా ఎక్కడైనా ఆహ్, కమర్షియల్‌గా? కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఒక ఫ్యూ థియేటర్స్ చేసాము. ఓకే. సో, అంటే ఇప్పుడు మనకి ఇవాళ రేపు ఒక ప్యాషన్ ఒకటుంది. పార్టీ వేర్ కోసం అని చెప్పి ఒక డెడికేటెడ్ థియేటర్స్‌ని రెంట్‌కిస్తున్నారు. అవును. 2 రెంట్‌కిస్తున్నారు. అవర్స్, 3 అవర్స్. అవును. సో, అటువంటి ప్రాజెక్ట్స్ మనం చేసాము. అచ్చా! అలాగే మనం ఒక కొన్ని రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వాళ్ళకి క్లాస్ ట్రైనింగ్ రూమ్స్‌లో మనం ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాము. అలాగే కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఒక 2 కార్పొరేట్ ఆర్గనైజేషన్స్‌కి కూడా మనం వాళ్ళకేంటంటే కాన్ఫరెన్స్ రూమ్ అండ్ ట్రైనింగ్ రూమ్ అనేది డెడికేటెడ్‌గా ఉంటుంది. అవును. సో, వాళ్ళకి కూడా మనం ఎక్విప్‌మెంట్ అంతా మనం థియేటర్ సెటప్ అంతా ఇచ్చాము. అలాగే ఒక రెప్యూటెడ్ మీడియా హ్మ్. ఛానెల్‌కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తాలూకా ఫార్మ్ హౌస్‌లో ఒక ఓకే. కంప్లీట్ థియేటర్ సెటప్ అనేది ఎగ్జిక్యూట్ చేసి ఇచ్చాం. సో, ఇక్కడ మనకు బయట నేను మీకు చెప్పాను కదా! మీ దగ్గర వచ్చే ముందే నేను ఈ ప్రొడక్ట్ ఏంటి అని కొంచెం రీసెర్చ్ చేసుకొనొచ్చాను. సో, ఆ రీసెర్చ్‌లో ఐ ఫౌండ్ దట్ 1.2 లాక్ నుంచి ఒక 1.5 లాక్ మధ్యలో దీనికి సంబంధించి సెటప్పు రెడీ చేయడానికి అని చెప్పేసి కొటేషన్స్ అవి కనిపిస్తున్నాయి. ఓకే. సో, ఎక్కడన్నా చెక్ చేసినప్పుడు. సో, మీది కాంపిటీటివ్ ప్రైస్ ఎలా ఉంటుంది అన్నట్టు? యాహ్! వెరీ నైస్ క్వెషన్. అండ్ మనకి మార్కెట్ స్టాండర్డ్స్‌కి కూడా హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక 20-30% వేరియేషన్ మనకి 100% వస్తుంది. ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుందండి. ఓకే. సో, యాహ్! మార్కెట్ ప్రైస్ కంటే కూడా మార్కెట్ ప్రైస్ కంటే మనం ఒక 20-30% 30% తక్కువలోనే తక్కువలోనే ఇస్తాము. ఇస్తారు. అండ్ వితౌట్ ఎనీ క్వాలిటీ కాంప్రమైజ్. ఓకే. సో, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. కరెక్ట్. అండ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా మంచి ప్రొవైడ్ సర్వీసెస్ చేస్తాం. ప్రొవైడ్ చేస్తుంది. యెస్. ఓకే. సో, దట్స్ నైస్ అండి. థాంక్ యూ సూర్య గారు. సో, చూశారు గదా! మన తత్వమసి మీడియా ప్రేక్షకులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఎప్పుడైనా సరే మనకి ఒక కంఫర్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నప్పుడు, ఇలాంటి
లగ్జరీ ఐటెమ్స్ మన ఇంట్లో కూడా ఉండాలని మనకొక ఆలోచన ఉంటుంది. సో, హోమ్ థియేటర్ సర్వీసెస్ ఎప్పుడు తీసుకున్నా సరే, నేనైతే ఒకటే చెప్తాను. లోకల్ వెండర్స్ దగ్గరే తీసుకోండి. ఆ లోకల్ వెండర్స్‌ని ఎంకరేజ్ చేయడం వల్ల మనకు మోదీ గారు కూడా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా చెప్పారు. లోకల్‌ని ఎంకరేజ్ చేద్దాం మనమని. సో, లోకల్ వెండర్స్‌ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా సర్వీస్ మంచి క్వాలిటీతోని ఇస్తున్నారు. సర్వీస్ కూడా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మనము విశ్వతేజ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళ దగ్గర ఎవరైతే తీసుకుంటున్నారో, సో, మన ఛానల్ వీడియో చూసినప్పుడు, వాళ్ళకి కాల్ చేసినప్పుడు, మన ఛానల్ పేరుని మెన్షన్ చేసినట్లయితే, మీకొక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఐటెమ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంతే కదా సార్? 100% అండి. సో, థాంక్ యూ. సూర్య గారు మా ఛానల్‌కొచ్చి మా ప్రేక్షకులకి ఎస్పెషల్లీ ఎవరికైతే అవగాహన చాలా తక్కువుంటుంది. ఎందుకంటే అందరికీ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్ మీద ఉన్న నాలెడ్జు ఈ హోమ్ థియేటర్ ఇలాంటి అంటే మన ఇంట్లో అవసరం ఉండే వాటి మీద జనరల్‌గా నాలెడ్జ్ ఉండదు. ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఏసీ కావచ్చు. ఎలాంటివి కొనుక్కోవాలి ఏంటి అని సరైన అవగాహన ఎవరికీ ఉండదు. సో, మంచి అవగాహన కలిగించారు మీరు మా ప్రేక్షకులకి. సో, మంచి ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.